మాట్లాడను. ఒక అద్భుతమైన ప్రసంగం అయింది. ఇందరి మాటలన్నీ గనక కలిపితే ఒక అద్భుతమైన ప్రసంగం విన్నాం. మరలా ప్రత్యేకంగా మనం కొత్త విషయాలేం చెప్పుకోనక్కర్లేదు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలం పరిమితి కలది. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. చాలు చాలు చాలు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా వాడుక భాష బైబిల్ ఉంటే, మీ దగ్గర ఎవరి దగ్గరైనా వాడుక భాష పవిత్ర గ్రంథము అనే బైబిల్ ఉంటాయి. ఆ బైబిల్ ఉంటే దానిలో రాయబడిన మాటను మీకు చదివి వినిపిస్తాను. మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించి ఉన్నావు. మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించి ఉన్నావు. అతడు ఎన్ని నెలలు బ్రతుకుతాడో నీకు తెలుసు. అతడి ఆయువుకు సరిహద్దు నిర్ణయించావు. దానిని అతడు దాటలేడు. ఇది మరణమును గూర్చి బైబిల్ తెలియజేస్తున్న సత్యం. ఇందాక అన్న అహరోన్ అన్న ఒక చక్కని మాట ఉదహరించాడు. ఒక వస్తువు తయారు చేసేటప్పుడు దాని ఎక్స్పైరీ కూడా నిర్ణయించేస్తారు అని. ఒక మందు తయారు చేసేటప్పుడు దాని ఎక్స్పైరీ కూడా నిర్ణయిస్తారు అని. మనిషే ఒక వస్తువును తయారు చేసి దానికి ఇంత కాలం అని నిర్ణయిస్తే మరి దేవుడు ఏం చేయాలి? దేవుడు కూడా మనం ఎంత కాలము బ్రతకాలో, ఈ లోకంలో ఎన్ని నెలలు మనం ఉండాలో మనకి సరిహద్దు నిర్ణయించేశాడట. దానిని మనం అంచు కూడా అంగుళం కూడా దాటలేమట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సువన్ రావన్నకు ఒక సరిహద్దును దేవుడు నిర్ణయించాడు. తన సరిహద్దు వచ్చేటప్పటికి సువన్ రావన్న ప్రభు మాట విన్నాడు. ఆయన పిలుపు విన్నాడు. ఆయన పిలుపుకు లోబడ్డాడు. తన యాత్రను ముగించాడు. అందుకని మనం అంటాం దేవుని పిలుపు పొందుకొని వెళ్ళాడు అని. పరలోకపు పిలుపు అంటాం. ప్రేమతో మనవి చేస్తున్నాను, ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక విశేషమైనటువంటి వ్యక్తి, ఏమాత్రం కూడా అతిశయం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి తన దినాలన్నీ కూడా దేవుడు తనకు ఏదైతే నిర్ణయించాడో దాన్ని చేసి వెళ్ళిపోయాడు. నేను ఒక మాట మీకు చెప్తాను. తాను లెక్క అప్పగించడానికి తాను వెళ్ళాడు. బైబిల్లో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, నరులు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ ప్రశ్నకు సమాధానం రండి, ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను తలస్తా ఉన్నాను. చదువుదాం బైబిల్లో నుండి యోబు గ్రంథం 14:10 వచనం. ఇప్పుడు మనం చదువుకున్న 14లోనే 10వ వచనంలో ఒక చక్కని మాట. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోతారు?
నరులు ప్రాణము విడిచిన తర్వాత ఏమైపోతారు? మంచిదే, సువర్ణరావు అన్నకి సంవత్సరాలు నిర్ణయించాడు, నెలలు నిర్ణయించాడు, సరిహద్దు నిర్ణయించాడు. తన యొక్క సరిహద్దు రాగానే తాను ప్రయాణమై వెళ్ళాడు. అలాగే చాలా మంది కూడా వారి సరిహద్దులను, వారి యొక్క గమ్యం వచ్చాక వారు వెళ్ళిపోతున్నారు. వారు ఏమైపోతారు? వాక్యంలో ఉన్న మాట, మనైనది వెనకటి వలె మనైపోయింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి ఎందుకు వెళుతుంది? ఒక్క మాటని చెప్పి నా మాటలు ముగిస్తాను. విస్తరించి మాట్లాడే సమయం కాదని నాకు తెలుసు, కానీ తోడు అన్న నాకు చక్కని క్లాస్ బీకాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం. ముగ్గురు మూడు కోణాలు, ఈ ట్రయాంగులర్ అన్నమాట. ముగ్గురు మూడు కోణాలు. సువర్ణరావు అన్న ఒక కోణం అయితే యోనాతానట, యేసుబాబు అన్న ఇంకొక కోణం, యేసుబాబు అన్న ఇంకొక కోణం అయితే ప్రభుదాస్ అన్న ఇంకొక కోణం. కాబట్టి వారి మాటలన్నా, వారి పాటలన్నా, వారి ప్రవర్తన అన్నా నాకు చాలా ఇష్టం. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తాను. ఒక మంచి ఆత్మ బంధువులను దేవుడు నాకు జత చేసినందుకు దేవుని స్తుతిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరు. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో మాట మనం చూస్తాం. ఎందుకు? 11వ అధ్యాయానికి రండి. ప్రసంగి 11కు రండి. ప్రసంగి 11:9 వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చు. లెక్క చెప్పడానికి వెళుతున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చెప్పాలి, హల్లెలూయా. లెక్క చెప్పడానికి వెళుతున్నారు. లెక్క చెప్పడానికి వెళ్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, కానీ లెక్క చెప్పాలన్న సంగతిని మర్చిపోకు. లెక్క ఉంది. నీకు 10 సంవత్సరాలే నిర్ణయించి ఉండవచ్చు. ఆ 10 సంవత్సరాల్లో నీ బ్రతుకేంటి? నీకు 20 సంవత్సరాలే నిర్ణయించి ఉండవచ్చు. ఆ 20 సంవత్సరాల్లో నీ ప్రవర్తన ఏంటి? ఒక 30 సంవత్సరాలు నిర్ణయించి ఉండవచ్చు దేవుడు. ఆ 30 సంవత్సరాల్లో నీ ఆలోచన విధానం ఏంటి? లేదు, 50 సంవత్సరాలు నిర్ణయించి ఉండవచ్చు, లేక 100 సంవత్సరాలు నిర్ణయించి ఉండవచ్చు. ఏమేం చేశావు? నీ కనులు ఏం చేశాయి? నీ నోరేం చేసింది? నీ ఆలోచన